నన్ను తాగం చేసిండ్రు. రమణారెడ్డి ఒక హరిబాబు ఆయంలోనే కేటీఆర్ గారు వాడు చేసిండు. ఈ రమణారెడ్డి గారు కేటీఆర్ ఫోన్ చేసిండు. కేటీఆర్ గారు ఈ రమణారెడ్డి గారికి బలం ఇచ్చిండు సంపు అని, నేనేం చూసుకుంటా అన్నాడు. రమణారెడ్డి గారు ఈ సంజీవానికి బలం ఇచ్చిండు. వానికి సంజీవానికి వాడిని చంపురా, నీకు నీ 319 సర్వే నెంబర్ నీకు మొత్తం ఇస్తా అని చెప్పిండట. వాడు నాకు చెప్పిండు, ఎన్నడుకున్నా నీ మొగుడిని చంపుతా అన్నాను, దారి దొరికించుకొని నా భర్త చెప్పలేదు. అదేం బ్యాంకు, SBI బ్యాంక్ అని, బ్యాంకు మహిళా సంఘం బ్యాంకులో పోతా అంటే వాడు నన్ను ముఖం మీద ఉంచిండు. అయినా నేను చెప్పలేదు. దేవుని ఇంటికి పోయినాం. నేను 4 గంటలకు ఇంటికి 5 గంటలకు ఇంటికి వస్తాను. నన్ను ఇంటికాడ తిప్పిండు. 5:30 బయటికి వేయండు. బయటికి పోయినాక నాడు రోడ్డు మీద పండగ వేసిండు. ఇంతకు ముందుకు కేటీఆర్ గాడు, హరీష్ రావు గాడు, రమణారెడ్డి ఆయంలో హరిబాబు గాడు గుడ్డలు పెట్టి నిన్ను చంపించిండు. నీ 10 లక్షలు ఇస్తా ఊపమన్నాడట. నాకు 4 రోజుల కింద చెప్పిండు. నువ్వు బయటికి ఒకటి నన్ను ఎవరు చేయాలన్నాడు. మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు, నాతో చెప్పిండు. సంబరపడ్డాడు, ఏం అవుతున్నావంటే మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు. ఆయన ఇవాళ నిన్ను చేసిండ కేసు. ఆయన నడి రోడ్డు మీద అంతా చేసిండ్రు. ఈ రమణారెడ్డి గాడ చేసిండు. బీఆర్ఎస్ గుండగాలు చేసి చంపించి నా భర్తను. వాళ్ళ హరిబాబు గాడు, రేణుగుంటకు ఊరడు, రేణుగుంట రవి గాడు, రేణుగుంట సంజీవ్ గాడు నా భర్తను చంపిండు. అందరు ఒక్కటై నిఘా పెట్టిండు. నా పిల్లలకి ఏం ఆయన చేతిలో చేయను అయ్యా. ఓ నాయన వాడు కేటీఆర్ గాడు, ఈ రమణారెడ్డి హరిబాబు గుండాలు పెట్టి చంపించిండు. వాళ్ళు తప్ప మాకు ఇవ్వలేరు. బీఆర్ఎస్ గుండగాలే మాకు చంపించిండు. నా పిల్లల్ని ఆయన మాకు న్యాయం చేయండి అయ్యా. కేటీఆర్ మేడిగడ్డ మీద కేసు అయితే గెలిచిందని ప్రశ్నిస్తే చంపిండు. ప్రశ్నించే కొంచెం చంపేస్తారన్న. మన తర్వాత ఇక్కడ కేటీఆర్ కాళేశ్వరం మేడిగడ్డ మీద ప్రాజెక్ట్ మీద కేసు వేసిండు. ఈ రోజు నిన్న కేసు గెలిచేదంట. వచ్చా జీర్ణించుకోలేక ఇట్లా బీఆర్ఎస్ నాయకులు మొత్తం కలిపి ఈ కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గండ్ర నుంచి ఇక్కడికి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ వాళ్ళకి సీన్ లేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళంతా ఇట్లా చంపించింది దాన్ని. వాళ్ళు మాత్రం ఎంతకాలం మాకు